ఉన్నోళ్లలో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అక్కడ. అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అంటే గౌరవం అయితే ప్రతిపక్ష హోదాకి తగ్గట్టు ఇచ్చారు. పార్లమెంట్లో కూడా ఆ విధమైనటువంటి టైం ఇచ్చారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా మూవ్ అయినటువంటి రోజులు ఆ రోజున తమకు కావాల్సినటువంటి అంశాల గురించి. ఇవాళ అలాంటి సంస్కారవంతమైన సంప్రదాయం లేదు. ఇప్పుడు జగన్ ఏమన్నాడు చంద్రబాబు గారిని, నీకు నేను గనక తలుచుకుంటే నీ ప్రతిపక్ష పాత్ర పోద్ది అన్నాడు. అంటే ఏంటి, 10% ఎమ్మెల్యేలకు తగ్గితే గనక పోవాలన్నది ఆయనకు తెలుసు కదా, తెలియనోడు కాదు కదా. కాబట్టి ప్రతిపక్ష పాత్ర నీకు ప్రజలు ఇవ్వాల. ప్రజలు ఇవ్వనప్పుడు నువ్వు నీకు ఇచ్చిన పాత్రలో నువ్వు వెళ్ళి, ఈయన ఇంకోటి ఏమంటాడు, నాకు ఎక్కువ టైం కావాలంటాడు. ఎక్కువ టైం కావాలన్నది నువ్వు డిమాండ్ చేసి తీసుకునేది కాదు, అది పోరాడి తీసుకునేది. అక్కడ బయట డిమాండ్ చేస్తే వచ్చేది కాదు అది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆపుతున్నారు, ఏందా మీరు ఇట్టగా మాట్లాడతారు, మాట్లాడినేయండి నన్ను అని అడగాలి కదా. అడిగావు కదా ఇంతకుముందు ఒకప్పుడు. అలా అడగబట్టినే కదా నువ్వు పోరాట యోధుడు అని నీకు ఓట్లేసి ఆ సీఎం చేసింది. ఇవాళ నేను అడగను, నేను వెళ్ళను, నేను కూర్చోను అంటే ఏంటి కరెక్ట్ సంప్రదాయం అవుతుందా? అయితే ఆయనకి అంటే నేను చెప్పాను కదా, ఒక స్థాయి అనుభవించాక ఆ తర్వాత డౌన్ది అప్ అంతకుముందు డౌన్ అనుభవించాడు. అప్పు అనుభవించాక మళ్ళీ డౌన్ అనుభవించడానికి అంగీకరించట్లేదు అతని మనస్తత్వం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. ఇదివరకు అయితే కనుక ఎన్టీ రామారావు 5 ఏళ్ళు అసెంబ్లీ